కానీ ఇసుకను అక్రమంగా తరలించడం తప్పు. ఆ అక్రమాలు ఏంటి అనేది మనం చెప్పాలి. ఇసుకను తరలించేస్తారని చెప్పేసి మనం వేగ్గా కూడా మాట్లాడకూడదు. దాని గురించి కూడా చర్చిద్దాం ఒక్కసారి, ప్లీజ్ చర్చిద్దాం దాని గురించి. మస్తానరావు గారు ఒకసారి ప్లీజ్ సార్, ఒక్కసారి సార్ ప్లీజ్ వినండి, ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్, ఒక్క నిమిషం దానికి కూడా మాట్లాడాలి, ప్లీజ్ వెయిట్. సో మస్తానరావు గారు, నిన్న ఈడీ ప్రెస్ నోట్ పీసారు, ఒకసారి ఆ ఈడీ ప్రెస్ నోట్ని ఒకసారి మీరు ఒకసారి చూపించండి. 2407 కోట్లు ఇందాక మీరు చెప్పారు కూడా. ఈడీ సోదాలు జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూరు మొత్తం 8 ప్రాంతాల్లో జరిగాయి. జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, టర్నికీ ఎంటర్ప్రైజెస్. వ్యక్తులు ఎవరెవరంటే బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి. గతంలో ఆయన గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్గా పనిచేసినటువంటి సిచ్యువేషన్. సో ఇందులో భారీ ఎత్తున ఇసుకను ఇష్టారాజ్యంగా అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వేశారు. అనుమతించిన లోతు కంటే చాలా ఎక్కువగా ఇసుకను తవ్వారు. ఓకే, ఈ అక్రమాల తవ్వకాలపై గనుల శాఖ ఆ 3 సంస్థలకు జేపీవీఎల్, తర్వాత వచ్చేసి జీసీకేసీ, ప్రతిమా షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిన్న చేసినటువంటి సోదాల్లో 1,53,00,000 ఇండియన్ కరెన్సీ, అలాగే 1,800 అమెరికన్ డాలర్లు, 1,29,00,000 విలువైనటువంటి వెండి బులియన్ని స్వాధీనం చేసుకున్నాం. 2,407 కోట్ల రూపాయల మేర అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటు. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇసుకకు సంబంధించి, ఇసుక చాలా అద్భుతంగా చేసాం మా హయాంలో అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటి స్కామ్ ఏంటి, కొత్తగా వచ్చిందా లేకపోతే పాత స్కామ్ అయినా? ఈడీ ఏం తవ్వింది, ఏం బయట పెట్టబోతోంది? ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానిలో అదంతా పరిశీలిస్తే మనకేంటంటే ఇసుకకి సంబంధించి గతంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు దాని కుంభకోణానికి. ఇప్పుడు దాని మీద దృష్టి సారించింది అనేది మనం చెప్పాలి, ఇక్కడ అర్థమవుతోంది. ఎందుకంటే వెంకటరెడ్డి గారి మీద గనుల శాఖకి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారు, అప్పుడు మీకు గుర్తుండే ఉంటది, లిక్కర్కి సంబంధించేమో వాసుదేవ్ రెడ్డి గారిని, గనులకు సంబంధించేమో వెంకటరెడ్డి గారిని ఏరికోరి తీసుకొచ్చి పెట్టారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో దానిలో అవన్నీ కూడా బయటపడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఏదైతే రైట్స్ సోదాలు అన్ని ఉన్నాయో దానిలో కొంత వాస్తవాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇంకోటి కూడా ఇక్కడ వీళ్ళ రాజకీయ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, ఇక్కడ సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఈ ఇసుక తవ్వకాల మీద ఎట్లా వీళ్ళు నిబంధనలు అతిక్రమించారు, అసలు నదుల యొక్క సంరక్షణ కూడా కోల్పోయే విధంగా ఎట్లా దోచుకున్నారనేది కూడా కామెంట్ చేసింది. దానిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.